ఇప్పుడు ఇండియన్ ఓషన్లో భారత్కున్న పట్టుకు గల ముఖ్య కారణం మన దగ్గర ఉన్న శక్తివంతమైన నావల్ ఫోర్స్ అంటే నావిక శక్తి. ఇండియన్ ఓషన్లో పెరుగుతున్న చైనా ఆధిపత్యాన్ని తగ్గించడానికి అమెరికా, యూకే, ఫ్రాన్స్, జపాన్ దేశాలు ఇండియా పైన ఇండియన్ నావల్ శక్తి పైన ఆధారపడ్డాయి. ఇప్పుడు జపాన్ అండమాన్ నికోబార్లో ఉన్న ఇండియన్ నావల్ బేసెస్ను డెవలప్ చేయడానికి హ్యూజ్గా ఇన్వెస్ట్ చేస్తోంది. ఫ్రాన్స్ ఇండియన్ నేవీతో సబ్మరైన్ డెవలప్మెంట్ టెక్నాలజీను షేర్ చేసుకుంటోంది. ఇండో పెసిఫిక్ ఓషన్లో రూల్ బేస్డ్ ఆర్డర్ను ఇంప్లిమెంట్ చేయడానికి అమెరికాకు ఇండియన్ నేవీ యొక్క అవసరం ఉంది. ఇండియన్ నేవీ ఇంత శక్తివంతంగా మారడానికి పునాది వేసిన వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్. 400 ఏళ్ల క్రితం ఇండియన్ ఓషన్లో పోర్చుగీస్ యొక్క ఆధిపత్యం ఉండేది. కానీ శివాజీ మహారాజ్ తయారు చేసిన టాప్ క్లాస్ ఆర్మీ, అడ్వాన్స్డ్ వార్ షిప్స్ అండ్ ఈయన తీసుకున్న స్ట్రాటజిక్ డిసిషన్స్ కారణంగా పోర్చుగీస్ పునాదులు కూలాయి. ఒక టైంలో పోర్చుగీస్ షిప్స్, అరేబియన్ షిప్స్ ఇండియన్ ఓషన్లో తిరగడానికి, మరాఠా సామ్రాజ్యానికి పన్నులు కట్టే స్థాయికి భారత ఖ్యాతిని అమాంతం పెంచిన వ్యక్తి శివాజీ మహారాజ్. శివాజీ పుట్టిన గడ్డలో పుట్టినందుకు ప్రతి భారతీయుడు గర్వంగా ఫీల్ అవ్వాలి. గ్రీస్కు అలెగ్జాండర్ ఎలాగో, మంగోలియాకు జెంజిస్ ఖాన్ ఎలాగో, భారత్కు శివాజీ మహారాజ్ ఎలాగా. ఈయన వీరగతి పొంది 350 ఏళ్ళు అయింది. కానీ ఇప్పటికి కూడా ఈయన యుద్ధనీతిని లండన్ యూనివర్సిటీలో ఇండియన్ నేవీ క్లాసెస్లో నేర్పుతారు. ఎందుకు శివాజీని ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేవీ అంటారు? యుద్ధ నౌకలు అంటే వార్ షిప్స్ను తయారు చేయడంలో శివాజీ వాడిన టాక్టిక్స్ ఏంటి? ఇండియన్ ఓషన్లో నడుస్తున్న పోర్చుగీస్ యొక్క ఏకఛత్రాధిపత్యాన్ని కూల్చడానికి శివాజీ వేసిన వ్యూహాలేంటి? శివాజీ గురించి తెలుసుకొని మన హార్ట్స్ని గర్వంతో పంప్ చేసుకునే ముందు నేను మీ నుండి కోరుకునేది ఒక్కటే, దయచేసి మన వీడియోను లైక్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న ఇండియన్ ఓషన్ అంటే భారత మహాసముద్రం చుట్టూ 28 దేశాలున్నాయి. ప్రపంచంలోని 80% ట్రేడ్ అంటే వ్యాపారం ఈ సముద్ర మార్గం గుండా జరుగుతుంది. 270 కోట్ల జనాభా ఈ సముద్రం చుట్టూ ఉన్న దేశాల్లో నివసిస్తారు. అంటే ప్రపంచంలోని 40% మార్కెట్ షేర్ ఇక్కడ నుండే వస్తుంది. చైనా, జపాన్ వంటి దేశాలకు కావాల్సిన 90% ఆయిల్ ఈ దారి గుండానే ఇంపోర్ట్ అంటే దిగుమతి అవుతుంది. ఈ సముద్రం వెస్టర్న్ దేశాలను ఈస్టర్న్ దేశాలకు కనెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈ సముద్రం మధ్యలో స్ట్రాటజికలీ కీ లొకేషన్లో ఉన్న దేశం భారత్. కానీ 400 ఏళ్ల క్రితం ఇక్కడ పోర్చుగీస్ యొక్క ఆధిపత్యం ఉండేది. ఇయర్ 1497లో పోర్చుగీస్ రాజ్యానికి చెందిన ఒక షిప్ సముద్ర యాత్రకు బయలుదేరింది. ఈ షిప్కు కమాండర్ వాస్కో డి గామా అనే వ్యక్తి. సముద్ర యాత్రకు బయలుదేరిన ఆ షిప్ మే 1498లో భారత్లోని కాలికట్ సముద్ర తీరానికి చేరుకుంది. దీంతో వాస్కో డి గామా భారత్కు చేరుకోవడానికి ఆటంకం లేని సముద్ర మార్గాన్ని కనుక్కున్నాడు. అప్పట్లో భారత్లో స్పైసెస్ ఎక్కువగా దొరికేవి. ఇక్కడ స్పైసెస్ అంటే మిరియాలు, దాల్చిన చెక్క, లవంగ వంటిని ఇంగ్లీష్లో స్పైసెస్ అని అంటారు. యూరోప్, అమెరికా దేశాల్లో స్పైసెస్ యొక్క డిమాండ్ అమాంతం పెరగసాగింది. ముఖ్యంగా మిరియాలు, దాల్చిన చెక్క యొక్క డిమాండ్ ఎక్కువగా ఉండేది. పోర్చుగీస్ ఇండియా నుండి స్పైసెస్ను తక్కువ రేట్స్కు కొని వెస్టర్న్ యూరోప్ దేశాలకు ఎక్కువ రేట్స్కు అమ్మేది. ఎటువంటి ఆటంకం లేని సముద్ర మార్గం ఉండడం వల్ల పోర్చుగీస్ చాలా ఈజీగా వీటిని సముద్ర మార్గం గుండా ఎక్స్పోర్ట్ కూడా చేసేది. స్పైస్ ట్రేడ్ అంటే స్పైస్ యొక్క వ్యాపారంలో మోనోపోలీని సంపాదించింది పోర్చుగీస్. దీనివల్ల పోర్చుగీస్ యొక్క ఎకానమీ అమాంతం పెరగసాగింది. అన్ని పరిస్థితులు పోర్చుగీస్కు అనుకూలంగానే ఉన్నాయి. స్పైసెస్ను ఉత్పత్తి చేయడానికి భారత్ ఉంది. స్పైసెస్ కొనడానికి పెద్ద ఎత్తులో మార్కెట్ వెస్టర్న్ దేశాల్లో ఉంది. ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ చేయడానికి సముద్ర దారి కూడా ఉంది. తమ వ్యాపారాన్ని రక్షించడానికి సముద్ర తీరంలో కోటలు కూడా ఉన్నాయి. పోర్చుగీస్ వెస్టర్న్ కోస్టల్ రీజన్స్ అయిన మహారాష్ట్ర, కొంకన్, గోవా ప్రాంతాలను డామినేట్ చేయడంతో పాటు సౌత్ ఏషియా దేశాలను కలుపుకొని చైనాలోని గ్వాంగ్జో ఏరియా వరకు తమ యొక్క ప్రభావాన్ని పెంచుకుంది. ఇండియన్ ఓషన్ను ఏలసాగింది. 1640 వరకు నడిచిన పోర్చుగీస్ ఆధిపత్యం ఒక్క వ్యక్తి రాకతో ఆగిపోయింది. ఆ వ్యక్తి పేరు ఛత్రపతి శివాజీ మహారాజ్. అది 1627. అప్పటి అఖండ భారత్లో ఇస్లామిక్ సామ్రాజ్యాల యొక్క ఆధిపత్యం ఉండేది. తూర్పు భారతాన్ని మొఘల్ రాజ్యానికి చెందిన షాజహాన్ రాజు పాలిస్తే, దక్షిణ వైపున డెక్కన్లో బీజాపూర్ సుల్తాన్ ఆదిల్ షా, గోల్కొండలో సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా యొక్క ఆధిపత్యం ఉండేది. వెస్టర్న్ కోస్టల్ ఏరియాస్లో పోర్చుగీస్ చక్రం తిప్పేవారు. ఆదిల్ షా సామ్రాజ్యంలో శివాజీ తండ్రి షాజీ ఆర్మీ కమాండర్గా పనిచేసేవారు. 1630లో శివాజీ జన్మించారు. చిన్నప్పటి నుండి శివాజీ యుద్ధ విద్యలు నేర్చుకున్నారు. ధార్మిక కథలు చదువుకుంటూ పెరిగారు. అందరూ శివాజీ కూడా తన తండ్రిలాగే ఆదిల్ షా రాజ్యంలో పెద్ద పొజిషన్లో పనిచేస్తారు అనుకున్నారు. కానీ శివాజీ మహారాజ్కు వేరే ప్లాన్స్ ఉండేవి. ముఘల్, డెక్కన్ రాజ్యాలు పెద్ద రాజ్యాలు, పెద్ద సైన్య సమూహాలు కలిగిన సామ్రాజ్యాలు. వీరిని ఓడించడానికి పెద్ద సంఖ్యలో సైన్యం కావాలి. అంత పెద్ద సైన్యం అప్పట్లో శివాజీ దగ్గర లేదు. కానీ ఆదిల్ షా ఆధీనంలో ఉన్న చిన్న చిన్న కోటలను మొదటగా గెలుచుకోవాలి అని శివాజీ గ్రహించారు. చిన్న చిన్న కోటలను గెలుచుకోవడానికి పెద్ద సైన్యం అవసరం లేదు.
చిన్న చిన్న సైన్యాలతో గొరిల్లా యుద్ధనీతిని ఉపయోగించి ఓడించవచ్చు అని శివాజీ గ్రహించారు. శివాజీ తన 16 ఏళ్ల వయసులోనే లోకల్ ఫార్మర్స్ లోకల్ ట్రైబ్స్ తో కలిపిన ఒక ఆర్మీను తయారు చేశారు. ఇక్కడ గొరిల్లా యుద్ధనీతి అంటే చిన్న చిన్న సైన్యాలతో సర్ప్రైజ్ గా అటాక్ చేయడం, రాత్రిపూట కోటలో దూరి దాడి చేయడం. దీన్ని అన్కన్వెన్షనల్ వార్ఫేర్ అంటారు. హిందీలో దీన్ని చాపా మార్ అని కూడా అంటారు. చిన్న సమూహంతో కూడిన సైన్యంతో వండర్స్ క్రియేట్ చేయొచ్చు అని శివాజీ నిరూపించారు. గెరిల్లా యుద్ధనీతిని ప్రపంచానికి పరిచయం చేశారు. చూస్తుండగానే 16 ఏళ్ల కుర్రాడు డెక్కన్ ఆదిల్ షా రాజ్యంలోని తోర్నా కోటను, చకన్ కోటను, కొండన్ కోటను, థానా కోటను గెలుచుకొని ఆదిల్ షా కంటి మీద కునుకు లేకుండా చేశాడు. మొఘల్ డెక్కన్ రాజ్యాలకు నా దేశాన్ని కాపాడడానికి నేనున్నా, జాగ్రత్తగా ఉండండి అని క్లియర్ కట్ సందేశాన్ని పంపాడు. శివాజీ ఎక్స్పాన్షన్ భూమి వరకు మాత్రమే పరిమితం కాలేదు. సముద్రం పైన ఆధిపత్యం సాధించిన వాడే ప్రపంచాన్ని శాసిస్తాడు అనే లాజిక్ శివాజీ తన 25 ఏళ్ల వయసులోనే గ్రహించాడు. ఇప్పుడైతే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ చేయడానికి రోడ్స్, రైల్స్ అండ్ కార్గో ఫ్లైట్స్ ఉన్నాయి. కానీ అప్పట్లో ప్రపంచ వ్యాపారం జరిగేది సముద్రదారి గుండానే. అప్పట్లో ఒకే ఒక మీన్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ బై ఓషన్ ఓన్లీ. మీరు చరిత్ర గనుక ఒక్కసారి గమనిస్తే యూరోప్ నుండి ఇండియాకు వ్యాపారం కోసం వచ్చిన దేశాలు, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎక్కువగా తన యొక్క బేసెస్ ను కట్టుకుంది సముద్ర తీర ప్రాంతాల్లోనే. ఈ దేశాలకు బాగా తెలుసు బిజినెస్ చేయాలంటే సముద్ర తీర ప్రాంతాల్లో స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ ను పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అని. ఒక వెస్ట్రన్ ఎలా ఆలోచించేవాడో సేమ్ అలాగే శివాజీ మహారాజ్ కూడా ఆలోచించేవాడు. శివాజీ మహారాజ్ యొక్క విజన్ డికేట్స్ హెడ్ గా ఉండేది. కేవలం 25 ఏళ్లకే శివాజీ మహారాజ్ ఇండియన్ ఓషన్ లో ఆధిపత్యం సంపాదించాలి అనుకున్నాడు. కానీ అప్పటికే ఇండియన్ ఓషన్ ను పోర్చుగీస్, బ్రిటిషర్లు, సిద్ధి అనబడే ఆఫ్రికన్ ట్రైబ్స్ కంట్రోల్ చేసేవారు. అరేబియన్ సీలో వీరి యొక్క మోనోపలి ఎక్కువగా ఉండేది. సిద్దీస్ మరియు పోర్చుగీస్ ఇండియన్ ఓషన్ గుండా వచ్చే ట్రేడింగ్ షిప్స్ ను టార్చర్ చేసేవారు. ఈ సముద్రంలో ప్రయాణించాలంటే మాకు ట్యాక్సులు కట్టాలి అని ఆదేశించేవారు. ట్యాక్సులు కట్టలేకపోతే నౌకలను ధ్వంసం చేసేవారు. ఇయర్ 1657లో మొఘల్ సామ్రాజ్యం ఢిల్లీలో బిజీగా ఉండేది. ఆదిల్ షా రాజ్యం కూడా ఇన్స్టబుల్గా ఉండేది. ఇదే సరైన సమయం అని గ్రహించిన శివాజీ కొంకన్ ఏరియాను కబ్జా చేశారు. కొంకన్ ఏరియా సముద్ర తీర ప్రాంతం. కొంకన్ ఏరియా శివాజీ చేతికి వచ్చింది. కానీ సముద్రం పైన ఆధిపత్యం మాత్రం ఇంకా పోర్చుగీస్ చేతిలోనే ఉంది. పోర్చుగీస్ను ఓడించడానికి కావాల్సింది అత్యాధునిక యుద్ధ నౌకలు. శివాజీ తన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఆఫీసర్కు ఒక లేఖ రాశారు. ఆ లేఖలో మన రాజ్యంలో పొలిటికల్ అండ్ బిజినెస్ స్టెబిలిటీ ఉండాలంటే స్ట్రాంగ్ నేవీ కావాలి అని రాశారు. శక్తివంతమైన నౌకాదళం ఉన్నవాడే సముద్రాన్ని ఏలుతాడు. శక్తివంతమైన నేవల్ ఫోర్స్ను తయారు చేయండి అని ఆదేశించారు. ఆ కాలంలో మరాఠా రాజ్యం యుద్ధ నౌకలను బ్రిటిషర్ల నుండి, డచ్ నుండి కొనేవారు. వెపన్స్ అండ్ ఆమ్యునేషన్స్ను పోర్చుగీస్ నుండి కొనేవారు. ఇవన్నీ కొనడానికి క్యాపిటల్ కాస్ట్ ఎక్కువగా వేస్ట్ అయ్యేది. ఈ వేస్టేజ్ను తగ్గించడానికి శివాజీ మహారాజ్ యుద్ధ నౌకలను తయారు చేసే ఫ్యాక్టరీను ఆదిల్ షా నుండి గెలుచుకున్న కళ్యాణ్ ఫోర్ట్లో స్థాపించారు. మహారాజ్ దగ్గర యుద్ధ నౌకలను తయారు చేయడానికి రా మెటీరియల్స్ అయితే ఉండేవి, కానీ యుద్ధ నౌకలను తయారు చేసే టెక్నాలజీ ఉండేది కాదు. అప్పట్లో ఈ టెక్నాలజీ బ్రిటిషర్స్ అండ్ పోర్చుగీస్ దగ్గర మాత్రమే ఉండేది. భారత్లో తెప్పలు లేదా పడవలు చేసే టెక్నాలజీ ఉండేది, కానీ యుద్ధ నౌకలను తయారు చేసే చాతుర్యం ఎవ్వరి దగ్గర ఉండేది కాదు. అప్పుడు మరాఠా సేనాధిపతి అయిన ఆబాజీ మహాదేవ్ మహారాజ్ దగ్గరకు వచ్చి, రాజా, యుద్ధ నౌకలను తయారు చేసే ఒక వ్యక్తి నాకు తెలుసు, అతని పేరు లూయి. అతను పోర్చుగీస్ దేశానికి చెందినవాడు. అతను మనకు సహాయపడగలడు అన్నాడు. దానికి శివాజీ మహారాజ్ అతనికి ఎంత కావాలో అంత ఇచ్చి వెంటనే పిలిపించండి అని ఆదేశించారు. తక్షణమే ఆబాజీ పోర్చుగీస్ నుండి లూయిని పిలిపించాడు. లూయి తనతో పాటు 300 మంది వర్కర్స్ను పోర్చుగీస్ నుండి భారత్కు తీసుకొచ్చి పనిని స్టార్ట్ చేశాడు. ఇక్కడ శివాజీ మహారాజ్ తెలివితేటలు చూడండి. శివాజీ అబాజీని పిలిపించి, ఈ ఫిరంగులను నమ్మొద్దు, వారు ఎలా బ్యాటిల్ షిప్స్ను తయారు చేస్తున్నారు అని గమనించడానికి, పని నేర్చుకోవడానికి తెలివైన కుర్రాలని, నౌకలను తయారు చేయడంలో బేసిక్ నాలెడ్జ్ ఉన్న కుర్రాలను ఫ్యాక్టరీలో ప్రతిరోజు తీసుకెళ్ళు అని ఆదేశించారు. ఆబాజీ సరే మహారాజ్ అని సమాధానమిచ్చి శివాజీ ఆదేశించినట్లుగానే గుజరాత్ నుండి కాఠియావాడికు చెందిన కార్మికులను తీసుకెళ్లారు. కథియావాది కార్మికుల వద్ద టెక్నికల్ నాలెడ్జ్ ఎక్కువగా ఉండేది. లూయి మరియు అతని తోటి కార్మికులు 2 నెలల పాటు బ్యాటిల్ షిప్ ప్రొడక్షన్లో పనిచేసి సడన్గా ఒకరోజు చప్పా పెట్టకుండా పారిపోయారు. ఈ విషయం తెలుసుకున్న శివాజీ కాథియావాది కార్మికులతో, మీరు లూయి బ్యాటిల్ షిప్ ఎలా తయారు చేసేవాడో 2 నెలల పాటు చూశారు కదా, మీరు బ్యాటిల్ షిప్స్ను తయారు చేయగలరా అని అడిగాడు. గుజరాతీలు ఎంత తెలివైన వారో మనందరికీ తెలుసు. కాథియావాది కార్మికులు, రాజా, మేము యుద్ధ నౌకలను తయారు చేయగలం అని సమాధానమిచ్చారు. ఇక్కడి నుండే ఇండియన్ నేవీకు పునాది పడింది. ఇండియాలోనే శివాజీ బ్యాటిల్ షిప్స్ను తయారు చేయడం మొదలుపెట్టారు. మహారాజ్ తన షిప్స్ యొక్క డిజైన్స్ పోర్చుగీస్ అండ్ బ్రిటిష్ షిప్స్ యొక్క డిజైన్స్ కు డిఫరెంట్ గా ఉండేలాగా ప్లాన్ చేశారు. పోర్చుగీస్ అండ్ బ్రిటిష్ షిప్లు లాంగ్ జర్నీ చేయడానికి డిజైన్ చేయబడ్డాయి. కానీ శివాజీ తన షిప్స్ ను చిన్నవిగా, ఫ్లాట్ బాటమ్ ఉండేలాగా, ఫాస్ట్ గా వెళ్లి పెద్ద పెద్ద షిప్స్ ను ధ్వంసం చేసి వచ్చేలాగా డిజైన్ చేశారు.
శివాజీ తయారు చేసిన యుద్ధ నౌకలు చూసి పోర్చుగీస్ల పుచ్చ పేలిపోయింది. పోర్చుగీస్ షిప్స్ కనిపిస్తే ధ్వంసం చేయండి అని శివాజీ ఆదేశం ఇచ్చారు. చూస్తూనే శివాజీ మహారాజ్ ఇండియన్ ఓషన్లో ఆధిపత్యాన్ని సంపాదించారు. ఇండియన్ ఓషన్లో తిరగడానికి పోర్చుగీస్, బ్రిటిష్ అండ్ అరేబియన్ షిప్స్లు మరాఠా రాజ్యానికి పన్నులు కట్టేవారు. అక్రాస్ ద ఓషన్లో శివాజీ మహారాజ్ సరికొత్త శక్తిని నిర్మించారు. ఇప్పటి ఉడపి కర్ణాటక వద్ద బస్రూర్ దగ్గర ఒక పెద్ద ఓడరేవు ఉండేది. ఇది పోర్చుగీస్ కంట్రోల్లో ఉండేది. ఇది గమనించిన శివాజీ అక్కడి నుంచి పోర్చుగీస్ను తరిమి కొట్టారు. తర్వాత శివాజీ కొంకణ్ సముద్ర తీరంలో ఒక్కొక్కటిగా కోటలను కట్టడం మొదలుపెట్టారు. సముద్ర వ్యాపారంలో ఏకఛత్రాధిపత్యాన్ని సాధించారు. శివాజీ మహారాజ్ తర్వాత మరాఠా నేవీను ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి కన్నోజీ ఆంగ్రే. శివాజీ లెగసీను 250 ఏళ్ల వరకు కొనసాగించిన వ్యక్తి కన్నోజీ ఆంగ్రే. కన్నోజీ ఆంగ్రే ఇప్పటి వరకు చేసిన యుద్ధాల్లో ఒక్క యుద్ధం కూడా ఓడిపోలేదు అనే రికార్డు తనకు ఉంది. కన్నోజీ ఆంగ్రే గురించి ఇంకా తెలుసుకోవాలంటే కమెంట్ చేయండి. ఈయన గురించి ఇంకొక వీడియో చేద్దాం. శివాజీ మహారాజ్ గారి కంటే ముందు ఇండియన్ నేవీను కొంతవరకు అప్లిఫ్ట్ చేసింది చోళాస్ అండ్ పాండ్యన్ రాజులు. వీరి గురించి సపరేట్ వీడియో డీటెయిల్గా చేద్దాం. శివాజీ మహారాజ్ వేసిన పునాది కారణంగానే ఇప్పుడు భారత్ ఇండియన్ ఓషన్లో మంచి పట్టును సాధించగలిగింది. ప్రపంచం చూపును మన వైపు తిప్పుకునేలా చేసుకోగలిగింది. భారత చరిత్రకు బ్రాండ్ అంబాసిడర్ శివాజీ, యుద్ధనీతిలో టార్చ్ బేరర్ శివాజీ, ఇస్లామిక్ దండయాత్రలకు డెడ్ లాక్ వేసిన వ్యక్తి శివాజీ, మన ఛానల్ స్టార్ట్ చేయడానికి గల ఇన్స్పిరేషన్ శివాజీ. జై శివాజీ మహారాజ్, జై మరాఠా, జై హింద్.